ఎన్బిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారంలో మన గ్రహాలు స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, శని మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు మిథున రాశి, రవి బుధులిద్దరూ కూడా వృషభ రాశి, కుజుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని వీరికి అందరికీ కూడా కలగజేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం మనం చూద్దాం. మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతోంది. అయితే జన్మంలో ఉన్నటువంటి ఈ కుజగ్రహ ప్రభావం వలన మనకి ధైర్య సాహసాలతో ఈ యొక్క మేషరాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా ప్రయత్నిస్తారు, ధైర్యంతో ముందుకు వెళ్తారు. అలాగే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఎక్కువ రేట్లో అమ్ముడవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా కాలంగా మనం ఈ స్థలాలు అమ్మాలని చూస్తున్నామండి, అడ్డంకులు వస్తున్నాయండి అని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఇప్పుడు లైన్ క్లియర్ అవుతుంది. అలాగే వ్యయస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా ఎక్కువ అధిక శ్రమతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలి నడకన ఎక్కువ వెళ్తూ అంత శ్రమించి మీ పనులన్నీ కూడా చేస్తేనే మీకు పని పూర్తవుతుంది. అలాగే రాహు కుంభరాశిలో ఉన్నటువంటి లాభరాహువు మీకు అనేకమైనటువంటి లాభాలను ఇస్తాడు. మేషరాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క విదేశీ యోగం ఉందని నేను చెప్పాను. చాలామంది విదేశాలకి వాళ్ళ భర్తలు అక్కడ సెటిల్ అయిన తర్వాత పిల్లలను తీసుకొని భార్య కూడా మరి అమెరికా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఈ యొక్క ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళందరూ కూడా కొంచెం తలపోట్లు అనేటటువంటివి వస్తాయి. అయితే స్త్రీల నుంచి అనేకమైనటువంటి కష్టాలు, వీటికి వ్యతిరేకత అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు మిథున రాశిలో ఉన్న కారణంగా అత్తగారులతో, ఆడబడుచులతో, ఇతర స్త్రీలతో వీళ్ళకి విరోధం రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు, స్థలాలు ఇవన్నీ కూడా తాకట్టులో పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తాకట్టులో పెట్టినటువంటి బంగారాన్ని విడిపించాలనేటటువంటి ప్రయత్నం మీకు తెగజేస్తుంటారు, కానీ ఫలించవు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి మరి ఆంజనేయ స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ఆరాధన చేసుకోవాలా. శని జపం, శని స్తోత్రాలు అనేటటువంటివి చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క హైబ్రిడైజేషన్ అనేటటువంటి ప్రక్రియ, SP2 హైబ్రిడైజేషన్, SP3 హైబ్రిడైజేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క ఈ ఆర్బిటాల్స్ వెలాసిటీస్ని వీటిని మనం చూసుకోవాలి. కాబట్టి మేడి చెట్టుని మీరు చక్కగా పూజ చేసుకోండి, మేడి చెట్టుకు నీళ్లు వేసుకోండి. శుభమస్తు.